తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. ఇందులో సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని అయితే కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. ఇందులో సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరింత సమాచారం అందిస్తారు. రాము, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. తెలంగాణలో ఏదైతే హైడ్రా దూకుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంకా కొత్తగా ఒక సభ్యులను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూస్తే అసలు హైడ్రా దూకుడు చూస్తే అసలు కబ్జాదారులు దడ పుట్టిస్తున్న విషయం తెలిసింది. అట్లాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించింది ఉక్కుపాదం మోపుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ భారీ కట్టడాలకు సైతం గంట వ్యవధిలోనే కూల్చేస్తున్నారు. అట్లాగే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కొద్ది రోజుల వ్యవధిలో ఇంతటి పేరు తెచ్చుకున్న హైడ్రాలో కొత్తగా 169 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పైన నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అట్లాగే తాజాగా ఉత్తర్వులో 4 అదనపు కమిషనర్లను, 5 డీసీపీలను, 16 మంది సిఐలు ఉన్నారు అని చెప్పొచ్చు. అట్లాగే 16 మంది ఎస్ఐలు కూడా ఉన్నారు. మొత్తం 60 మంది కానిస్టేబుల్లు, తర్వాత 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు హైడ్రాకు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో మొత్తానికి అంటే ఈ నిర్ణయం తీసుకునడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక మంచి ఆలోచన ఉంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా ఎక్కడైనా వెళ్ళి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేస్తున్న క్రమంలో అక్కడ ఎవరైతే ఆక్రమించిన ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడ్డుకునే క్రమంలో అక్కడ కొన్ని అడ్డంకులు వస్తున్న నేపథ్యంలో అదనపు సభ్యులను కూడా ఇవ్వడము, హైడ్రా కేటాయించడము దీనిలో భాగంగానే అనుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాము.